Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the fourth semester, second BSc, fourth semester botany syllabus, plant physiology and metabolism. In that fourth unit topic, the fourth unit is the respiration process. In that we are discussing in last classes aerobic and anaerobic respiration, and we are already discussed క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ లేదా టైప్స్ ఆఫ్ లిపిడ్స్ అనేటటువంటి టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. లిపిడ్స్ అంటే మనం ఏమన్నాం, లిపిడ్స్ అనే వాటిని ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఆల్కహాల్, వాటిని మనం లిపిడ్స్ కింద మెన్షన్ చేసుకున్నాము. లిపిడ్స్ అనేటటువంటివి 3 టైప్స్ ఉంటాయి అన్నాం, సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్ అని చెప్పేసి. సింపుల్ లిపిడ్స్ అలాగే 2 టైప్స్ అన్నాం, న్యూట్రల్ ఫ్యాట్స్, అది న్యాచురల్ ఫ్యాట్స్ని వ్యాక్సెస్. అలాగే కాంపౌండ్ లిపిడ్స్ 3 టైప్స్ అన్నాము, ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లైపోప్రోటీన్స్ అని చెప్పేసి. అంటే అందులో మనకి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఉంది, అంటే కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫరిక్, ప్రోటీన్స్ అనేటటువంటివి యాడ్ అవుతూ ఉన్నాయి. అలాగే డిరైవ్డ్ లిపిడ్స్ అని చెప్పేసి అందులో ఫ్యాటీ యాసిడ్స్ గురించి, స్టిరాల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్యాటీ యాసిడ్స్లో కూడా శాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అది మీకు ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నారు, ఒక్కోసారి షార్ట్లో అడుగుతున్నారు, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ అని. లేదా ఇప్పుడు మనకు దాని కంటిన్యూషన్ కింద లిపిడ్ మెటబాలిజం అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం. అంటే లిపిడ్ మెటబాలిజం అంటే మనకి సింథసిస్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్ ఉంటుంది. లిపిడ్స్ని మనం ఫ్యాట్స్ అని కూడా పిలుస్తాం కదా. అదే లిపిడ్స్ మెటబాలిజం ఎనబాలిజం అండ్ కెటబాలిజం అంటాము. ఎనబాలిజం అంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్, అదే కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్, అంటే ఫ్యాటీ యాసిడ్స్ కింద గ్లిజరాల్ కింద డివైడ్ చేయడం. అంటే మనం ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎనబాలిజం నేర్చుకుంటున్నాం, సింథసిస్ ఆఫ్ ఫ్యాట్స్. దానికి సంబంధించి సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కెన్ బి డివైడెడ్ 3 phases. అంటే మనకి లిపిడ్స్ ఫార్మేషన్ జరగాలంటే, లిపిడ్స్ ఫార్మేషన్ జరగాలంటే 3 stages కావాలి. అది ఫ్యాటీ యాసిడ్స్ ఫార్మేషన్ జరగడం, గ్లిజరాల్ ఫార్మేషన్ జరగడం, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ కలిపి ఫ్యాట్స్ ఫార్మేషన్ చేయడం. The synthesis of fat can be divided into 3 phases: synthesis of fatty acids, synthesis of glycerol, and condensation of fatty acids and glycerol. మనకి కొవ్వులు అంటాం తెలుగులో అయితే. ఆ కొవ్వులు ఏర్పడడం కోసం మనకు 3 steps కావాలి. ముందు ఫ్యాటీ ఆమ్లాలని సింథసిస్ చేయాలి, తర్వాత గ్లిజరాల్ని ఏర్పరిచి ఆ రెండింటిని కలపడం అన్నమాట. అంతే, 3 steps చెప్పడం. ఫస్ట్ సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇదే చాలా పెద్ద స్టెప్ మనకి. సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అనేటటువంటిదే. ఇది సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ చేయాలంటే ద సైట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ఇస్ ద సిస్టోల్. అంటే మాకు సైటోప్లాజంలోనే జరుగుతుంది. సైటోసాల్ అని చెప్పేసి చెప్తాం కదా, సైటోసాల్ లోపలే సైటోప్లాజం, సైటోసాల్ మనకి సింథసిస్ ఆఫ్ ద ఫ్యాట్స్ అక్కడే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా పాల్మెటిక్, స్టెరిక్ అండ్ బ్యూటరిక్ యాసిడ్స్, వీటిని ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అంటే కామన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇవి సమ్ ఆఫ్ ద కామన్ న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే మనకి ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరగాలి, అది సైటోప్లాజంలో జరుగుతుంది. దీనిలో వాట్ ఈస్ ద మెయిన్ స్టెప్స్ అన్నప్పుడు ద సింథసిస్ ఆఫ్ ద పాల్మెటిక్ యాసిడ్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా పాల్మెటిక్ చెప్పుకున్నాం కదా, ఆ పాల్మెటిక్ యాసిడ్ సింథసిస్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ
అంటే దాని ఫార్ములా ఇచ్చాము, CH3CH214COOH. అది పాల్మిటిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. దీనికి సంబంధించి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ టు ఇలిస్ట్రేట్ ద జనరల్ మోడ్ ఆఫ్ ద ఎనీ ఫ్యాటీ యాసిడ్స్. ఇట్ అక్కర్స్ ఇన్ సైటోసాల్, అంటే సైటోప్లాజంలోనే జరుగుతుంది. ఎస్టెల్ కోఏ అండ్ మ్యాలోనైల్ కోఏ, ఎస్టెల్ కోఏని మ్యాలోనైల్ కోఏని ఈ రెండింటిని ఉపయోగించుకుంటాం అన్నమాట మనం ప్రిపరేషన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్కి. అంటే దీస్ బోత్ ఆర్ ద ప్రైమరీ ప్రికాసర్స్ ఫర్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్. అంటే మనకి ఈ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేటటువంటిదేమో సైటోసాల్లో జరుగుతుంది. సర్కిల్ చేశాను కదా, అది సైటోసాల్లో జరుగుతుంది. ఇది సింథసిస్ జరగడానికి ఏమేమి కావాలి? ఎసిటైల్ కోఏ, మ్యాలనైల్ కోఏ అనేటటువంటి ఇవి రెండు కూడా ప్రైమరీ ప్రికాసర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ప్రికాసర్స్ లాగా పనిచేసి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తాయి. ద సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ జనరల్ ఇన్వాల్వ్స్ ద రిపీటెడ్ addition of 2 carbon fragments. All the biosynthesis reaction of the fatty acids can be listed in a sequentially order as follows. అంటే మనకి ఫ్యాటీ యాసిడ్ యొక్క కార్బన్ నెంబర్ ఇంక్రీజ్ చేయడమే కదా. అంటే జనరల్గా ఫ్యాటీ యాసిడ్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ ప్రజెంట్. అంటే ప్రతిసారి 2 కార్బన్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట సింథసిస్ ప్రాసెస్ లోపల. అది జనరల్గా ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి కావాల్సినటువంటి స్టెప్స్ ఇవి. ఛార్జింగ్ ఆఫ్ ఎసైల్ గ్రూప్, సెకండ్ వన్ కండెన్సేషన్ అంటే కలపడం, రిడక్షన్, డీహైడ్రేషన్, సాచురేషన్ అండ్ చైన్ ఎలాంగేషన్. ఇన్ని స్టెప్స్ ఉంటాయి. కాకపోతే మనం చాలా సింపుల్గా మెన్షన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి? ఎసిటైల్ కోఏ అనేటటువంటిది కావాలి, అలాగే మెలనైల్ కోఏ అనేటటువంటిది కావాల్సి ఉంటుంది. ఇవి రెండే మనకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్రాసెస్ లోపల. ఫస్ట్ ఛార్జింగ్ ఆఫ్ ఎసైల్ కోఏ. ఎసైల్ కోఏ కార్బాక్సిలేజ్ అంటే మనకి ఎసిటైల్ కోఏ కార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల, ఎసిటైల్ కోఏ కార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఏమవుతుంది? ఎసిటైల్ కోఏ అనేటటువంటిది కాస్త, అంటే మనం ఇదిగోండి ఇక్కడ ఎసిటైల్ కోఏ అనేటటువంటికి సంబంధించి స్టెప్స్ వైజ్గా ఇక్కడ ఒకేసారి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి వేసేసి చూపించాము. ముందు దాన్ని మనం ఛార్జింగ్ పెట్టడం అంటే ఏంటి? ఏటీపీని యాడ్ చేయడం, ఏటీపీని తో ట్రీట్ చేయడం ద్వారా దట్ కెన్ అండర్గో ద ఛార్జింగ్ ప్రాసెస్. The acetyl CoA carboxylase catalyzes the reaction and vitamin biotin serves as the coenzyme. ఇక్కడ మనకి విటమిన్ అనేటటువంటిది, బయాటిన్ అనేటటువంటి విటమిన్ కోఎంజైమ్ లాగా యాక్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఎసిటైల్ కోఏకి బైండ్ చేస్తుందన్నమాట. అంటే ఏంటి? CO2 combines with the acetyl CoA in the presence of ATP and forms malonyl CoA. ఎసిటైల్ కోఏ కాస్త మ్యాలనైల్ కోఏ కింద ఏర్పరచడం కోసం ఎసిటైల్ కోఏకి ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ని యాడ్ చేసుకుని ఏటీపీని అనేటటువంటి ఎనర్జీని, అంటే మనకి ఇక్కడ సింథసిస్ జరగాలంటే ఏటీపీ ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. అది ఛార్జింగ్ అన్నమాట. ఫస్ట్ది ఛార్జింగ్ ఎసైల్ గ్రూప్ అన్నాం కాబట్టి ఎసిటైల్ కోఏని ఛార్జింగ్ పెడుతున్నాం ఏటీపీ సహాయంతో. నెక్స్ట్ ద మెయిన్ చేంజ్ ఇన్ దిస్ రియాక్షన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసిటైల్ గ్రూప్ ఫైనల్లీ టు సిస్టైన్ SH గ్రూప్ ఆఫ్ బీటా కీటో ఎసైల్ ఏసీపీ సింథేజ్. అంటే బీటా కీటో ఎసైల్ ఏసీపీ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల మనకి ఈ అంటే కండెన్సేషన్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ కండెన్సేషన్ ప్రాసెస్ జరగాలంటే ఇందులో మళ్ళీ 3 స్టెప్స్ జరగాలి. ఈ కండెన్సేషన్ జరగడానికి ముందు 3 స్టెప్స్ జరగాల్సి ఉంటుంది.
అంటే ఎస్టైల్-ఎస్ కోఏ ప్లస్ అంటే ఈ ఇంటర్నల్గా జరిగేటటువంటి రియాక్షన్స్ మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో వేయొచ్చు వేయకపోవచ్చు రియాక్షన్స్. అంటే మనకి ఎస్టైల్-ఎస్ కోఏ అనేటటువంటిది ఉంటుంది. దాన్ని ఎసిటైల్ ట్రాన్స్లేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ఎసిటైల్ అంటే ఎస్ఈఆర్ఎన్ సిరెన్ అనేటటువంటిది ఎసిటైల్ సిరెన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. కోఏ ఎస్హెచ్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఎసిటైల్ సిరెన్ ఎంజైమ్ కాస్త వెళ్ళి ఏసీపీఎస్హెచ్ తోటి ట్రీట్ అవ్వడం ద్వారా మళ్ళీ ఎసిటైల్-ఎస్ ఏసీపీ అనేటటువంటిది అది ఏసీపీ అనేటటువంటిది ఒక ప్రోటీన్ దాంతో బైండ్ అవుతుంది అనమాట. ఎసిటైల్-ఎస్ ఏసీపీ కాస్త ఎంజైమ్ 3 తోటి అంటే ఎంజైమ్తో ట్రీట్ అవ్వడం ద్వారా ఎసిటైల్-ఎస్ ఎంజైమ్ అని అంటే ఏంటిది ఎసిటైల్-ఎస్ సింథేజ్ అంటే ఎంజైమ్ పేరు సింథేజ్ ఎంజైమ్. ఎసిటైల్-ఎస్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఏంటి ఇక్కడ ఎసిటైల్-ఎస్ కోఏ కాస్త ఎసిటైల్-ఎస్ కోఏ అనేటటువంటిది ఎసిటైల్-ఎస్ సింథేజ్ అనేటటువంటిది ఏర్పడాలి. ఇక్కడ అది జరగడం కోసం సిరైన్ హైడ్రాక్సిల్ గ్రూప్ అనేటటువంటిది అలాగే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ అనేటటువంటిది కండెన్సింగ్ ఎంజైమ్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. ఇక్కడ మీకు షార్ట్కట్లో ప్రతిసారి ఇదంతా రాయలేక షార్ట్కట్లో రాసాము. దానికి సంబంధించి కింద కూడా నేను రాయడం జరిగింది. అంటే ఏంటి ఎసిటైల్ కోఏ అనేటటువంటిది కాస్త మనకి రియాక్షన్ జరిగి ఇక్కడ సిరైన్ హైడ్రాక్సిల్ గ్రూప్తో యాడ్ అయ్యింది. అందువల్ల సిరైన్ హైడ్రాక్సిల్ గ్రూప్ వచ్చి యాడ్ అవ్వడం ద్వారా ఎసిటైల్ సెరైన్ ప్లస్ ఎంజైమ్ కూడా యాడ్ అయింది. దానికి కోఏ ఎస్హెచ్ అనేది పక్కకు వెళ్ళిపోయింది. ఎసిటైల్ సెరైన్ ఎంజైమ్కి మళ్ళీ ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ అనేటటువంటిది యాడ్ అయ్యింది. అంటే ఎస్ఐల్-ఎస్ ఏసీపీ ఫార్మేషన్ జరిగింది. అలాగే ఎసిటైల్ ఎస్ ఏసీపీ అంటే సిరైన్ ఏసీపీ అంటే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ ఉంది. దీనికి ఎంజైమ్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏసీపీ పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఎసిటైల్ ఎస్ కండెన్సింగ్ ఎంజైమ్ అంటే ఆ కండెన్సింగ్ ఎంజైమ్ ఏంటి సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యాడ్ అయిందన్నమాట. ఎంజైమ్ ప్లేస్లో సింథేజ్ అని చెప్పేసి యాడ్ చేస్తాం. ఎసిటైల్-ఎస్ సింథేజ్ అనేటటువంటిది యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రియాక్షన్కి వచ్చేటప్పటికి మ్యాలినల్ ఎస్కోఏ అనేటటువంటిది మనం ఇందాక ఫస్ట్ స్టెప్లో ఇక్కడ యాక్టివేట్ అవుతుందన్నాం కదా, మ్యాలినల్ కోఏ ఏర్పడుతుందన్నాం. ఆ మ్యాలినల్ కోఏ కాస్త ఇది కూడా ఎసిటైల్ అంటే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ తోటి ట్రీట్ అవ్వడం ద్వారా మ్యాలినల్ ఎస్ ఏసీపీ అంటే ప్రోటీన్ని అంటే ఎసైల్ క్యారియర్ ప్రోటీన్ని ఏర్పరచుకుంది. కోఏ వెళ్ళిపోయి ప్రోటీన్ ఏర్పడింది అనమాట, జాయిన్ అయింది. మ్యాలినల్ కోఏ ఫార్మ్డ్ ఇన్ ద ఇనిషియల్ రియాక్షన్ reacts with the SH group of ACP to form the malonyl ACP. Catalyzes by the transfer of malonyl group in this reaction. అంటే malonyl ట్రాన్సైక్లేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ లోపల malonyl SACP అనేటటువంటిది ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ ఎసిటైల్ ఎస్ సింథేజ్ అనేటటువంటిది వచ్చింది కదా, అవి రెండు కలవాలన్నమాట. అంటే ఇవి రెండు కలవడం ద్వారా మనకి కండెన్సేషన్ జరిగి ఎసిటైల్ ఎసైల్ ఏసీపీ అనేటటువంటిది ఏర్పడుతుంది. మీకు అక్కడ మ్యాటర్లో అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నేను చెప్తున్నాను. ఎసిటైల్ ఎస్ కోఏ మీకు సెకండ్ రియాక్షన్ చెప్పాను కదా, అది ఫస్ట్ రియాక్షన్ లోపల ఎసిటైల్ కోఏ అనేటటువంటిది కాస్త ఏమవుతుందన్నాం, ఛార్జింగ్ అవుతుందన్నాం కదా. ఎసిటైల్ కోఏ అనేటటువంటిది బయటికి అంటే ఎసిటైల్ కోఏ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అవ్వడం ద్వారా మ్యాలినైల్ ఎస్ కోఏ ఏర్పడుతుంది అన్నాం. అంటే కార్బాక్సిలేషన్ CO2 అనేటటువంటిది ఏర్పడింది కాబట్టి, యాడ్ అయింది కాబట్టి ఎసిటైల్ కోఏ కార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల మనకి ఈ రియాక్షన్ జరిగింది కాబట్టి కార్బాక్సిలేషన్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా మ్యాలినైల్ ఎస్ కోఏ అనేటటువంటి ఏర్పడింది. ఈ మ్యాలినైల్ ఎస్ కోఏ అనేటటువంటిది మ్యాలినైల్ ఎస్ ఏసీపీ అంటే మనకి ఎసైల్
కెరియర్ ప్రోటీన్ అనేటటువంటిది యాడ్ అవ్వడం ద్వారా మనకి అందులో కోఎస్హెచ్ బయటకు వెళ్ళిపోయి మ్యాలనైల్ ACP అనేటటువంటిది ఏర్పడింది అన్నమాట. అలాగే ఇక్కడ ఎస్టైల్ కోయా అనేటటువంటిది ఎస్టైల్ ట్రాన్స్లేజ్ ఎంజైమ్ యొక్క సమక్షం లోపల ఎస్టైల్ ఫస్ట్ 3 రియాక్షన్స్ వేసాను కదా, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని, అదే ఇది ఎస్టైల్ ACP ఎస్టైల్ సింథేజ్ ఎంజైమ్ అనేటటువంటిది ఆడింది. ఎస్టైల్ సింథేజ్ అనేటటువంటిది మ్యాలనైల్ ACP అనేటటువంటిది రెండు కలిసి కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఎస్టైల్ ACP అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఇందులో నుంచి SH సింథేజ్ అనేటటువంటిది మన కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ బయటికి రిలీజ్ అయిపోతుంది. ఈ యొక్క యాక్టివిటీకి కండెన్సేషన్ ప్రాసెస్ జరగాలంటే బీటా కీటోఎసైల్ ACP సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల జరుగుతుందన్నమాట. అదే ఈ ఎసిటోఎసైల్ ACP అనేటటువంటిది కాస్త బీటా కీటోఎసైల్ ACP రిడక్షన్ ప్రాసెస్ అన్నాం కదా స్టెప్స్ లోపల చెప్పేటప్పుడు, దానికి సంబంధించి అంటే NADPH అనేటటువంటి ఎనర్జీని రిక్వైర్, అంటే ఇక్కడ మనకి ఫ్యాటీ యాసిడ్ ఏర్పడడం కోసం ఎనర్జీ అనేటటువంటిది రిక్వైర్ అవుతుంది. కొవ్వు ఏర్పడడం కోసం మన ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగిన తర్వాత ఎస్టైల్ అనేటటువంటిది రిడక్షన్ ప్రాసెస్కి గురవడం ద్వారా రిడక్షన్ అనేటప్పటికి హైడ్రోజన్స్ని రిక్వైర్ చేసుకుంటుంది. DB-హైడ్రాక్సీ బ్యూటరైల్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఈ DB-హైడ్రాక్సీ బ్యూటరైల్ అనేటటువంటి కాంపౌండు ఈనోల్ ACP హైడ్రేటేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో డీహైడ్రేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగి దట్ కెన్ ఫార్మ్ ద క్రోటోనైల్ ACP అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అన్నమాట. అంటే డీహైడ్రేషన్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరుగుతుంది, అందువల్ల క్రోటోనైల్ ACP అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది. ఈ క్రోటోనైల్ ACP అనేటటువంటి కాంపౌండు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఈనోల్ ACP రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల మళ్ళీ రిడక్షన్ ప్రాసెస్ జరిగి అంటే ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. NADPH అనేటటువంటి ఎనర్జీని రిక్వైర్ చేసుకుని NAD కింద ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే బ్యూటరైల్ ACP అంటే క్రోటోనైల్ అనేటటువంటిది కాస్త బ్యూటరైల్ ACP అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి మీకు ఇక్కడ నేను ఛార్జింగ్ ఎసైల్ గ్రూప్ అని మాత్రం ఫస్ట్ చెప్పాము. ఇందాక కండెన్సేషను, రిడక్షను, డీహైడ్రేషను, శాచురేషన్. ఇప్పుడు చైన్ ఎలాంగేషన్ అని స్టెప్ ఉంది, దానికి సంబంధించి బ్యూటరైల్ ACP రిడక్షన్ ప్రాసెస్ తర్వాత మనకి ఆఫ్టర్ సెవరల్ సైకిల్స్ అంటే రిపీటెడ్గా అంటే మన కార్బన్ నెంబర్ని బట్టి అందులో ఉండేటటువంటి కార్బన్ నెంబర్ బట్టి మనకి పాల్మెటిక్ యాసిడ్ లోపల ఒక 16 కార్బన్ ఉంటుందంట. అంటే ఎసిటైల్ కోయా అంటే 2 కార్బన్సే. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లోపల ఎసిటైల్ కోయి ఇందులో 2 కార్బన్స్ ఉన్నాయి, ఎసిటైల్ కోయాలో 2 కార్బన్స్ ఉన్నాయి. దీనికి ఒక కార్బన్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి 3 కార్బన్స్ వచ్చినాయి, మహా అంటే 5 కార్బన్స్. ఆ 5 కార్బన్కి ఇంకా మనం 2 కార్బన్స్ యాడ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అన్నమాట ప్రతిసారి. ఇగో మధ్యలో మనకు ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ రిలీజ్ అయిపోయింది ఇక్కడ, కాబట్టి 4 కార్బన్సే ఉన్నాయి. అంటే ఇలాగా 4 కార్బన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఎసిటైల్ కోయే వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఎసిటైల్ కోయే వచ్చి యాడ్ అవుతుంది. ఎసిటైల్ కోయే అలాగా ఇంచుమించుగా ఒక 7 సైకిల్స్ జరగాలి. 7 సైకిల్స్ జరిగితే మనకి అంటే ఫస్ట్ 2 2 4 ప్లస్ 4కి మళ్ళీ 16 రావాలంటే ఇంకొక ఎన్నిసార్లు జరగాలి? ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ దానికి రిపీటెడ్గా ఎసిటైల్ కోయా యాడ్ అవుతూ రావాలంటే ఒక 7 సైకిల్స్ ఖచ్చితంగా జరగాల్సిందే. 7 సైకిల్స్ జరిగితేనే అంటే ఎలాంగేషన్ ఫ్యాట్ చైన్ అనేటటువంటిది ఫ్యాటీ యాసిడ్ చైన్ ఏర్పడుతుంది అనమాట పాల్మెటిక్ యాసిడ్ జరగడం కోసం. అంటే రిపీటెడ్గా ఈ ప్రాసెస్ జరగాలన్నమాట. కాకపోతే ఇనిషియేట్ చేసేది మాత్రం ఎసిటైల్ కోయా అనేటటువంటి కాంపౌండ్. మనం పాల్మెటిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి దాని సింథసిస్కి సంబంధించి
అంటే అంత తర్వాత ఇంకా కార్బన్ నెంబరు 8 ఉంటుంది, అదే 16 ఉంది, 18 ఉంటుంది, 19 ఉంటుంది, 21 ఉంటుంది, 20 ఉంటుంది. ఇలాగా శాచురేటెడ్ అన్సాచురేటెడ్ కార్బన్స్ ఉంటాయి కదా, అదే మన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, దాని యొక్క నెంబర్ని బట్టి మనకి ఇక్కడ రిపీటెడ్ సైకిల్స్ అనేటటువంటివి ఎన్ని జరగాలి అనేది ఉంటుందన్నమాట. అందువల్ల మీకు నేను జస్ట్ స్టార్టింగ్ స్టెప్పులు మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది, ఇంకా 4 స్టెప్స్ రాయలేదు మీకు ఇక్కడ. అంటే రియాక్షన్ 1, రియాక్షన్ 2 దిస్ ఇస్ ద కామన్ పాయింట్ ప్రతిదానికి. అందువల్ల ఆ ఫస్ట్ కామన్ పాయింట్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. కండెన్సేషన్ దగ్గర నుంచి మిగిలిన పాయింట్స్ ఇందులో యాడ్ చేయలేదు, అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. అందువల్ల నేను ఇక్కడ మీకు దీని రూపంలో చూపించాను, అంటే ఇక్కడ పాత్వే రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమాట. ఈ ఫస్ట్ 2 స్టెప్స్ మాత్రం ఇక్కడ వరకే మీకు మ్యాటర్ రూపంలో చూపించాను. మీకు రాసుకునే ఓపుకుంటే ఇంకా రాసుకోవచ్చు, అంటే కండెన్సేషన్ దగ్గర నుంచి పాల్మిటిక్ యాసిడ్ వరకు కూడా రాయొచ్చు. అంటే స్టెప్స్ మాత్రమే మెన్షన్ చేశాను, అంటే రిపీటెడ్ ప్రాసెస్ కదా, ఇవి ఇంచుమించుకు ఒక 7-8 సార్లు జరగాలి సైకిల్ అలాగా. అంటే రిపీటెడ్గా మనకి ఎస్టైల్ కోయి అనేటటువంటిది యాడ్ అవుతూ వస్తుంటేనే మనకి కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్ ఏర్పడుతుందన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. మీరు అది క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఎస్టైల్ కోయి అండ్ మాలినల్ కోయి అనేటటువంటి ఈ 2 కాంపౌండ్స్ మనకు కావాలి. అంటే ఎనబాలిజం అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరగాలంటే అవి 2 ఏర్పడే విధానానికి సంబంధించి, అంటే ఎస్టైలియస్ సింథేజ్ ఏర్పడేదాకా, మాలినస్ ఏసీపీ ఏర్పడేదాకా మీకు మ్యాటర్ రూపంలో ఇచ్చాను. ఇది కండెన్సేషను, రిడక్షను, డీహైడ్రేషను, రిడక్షను, ఈ స్టెప్స్ అన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎలాంగేషన్ ఆఫ్ చైన్ అనేటటువంటిది మ్యాటర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేదు. ఇక్కడ అర్థమైందే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ గ్లిజరాల్. గ్లిజరాల్ ఈజ్ ఏ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. జనరల్గా అయితే ట్రై కార్బాక్సిలిక్ గ్రూప్స్ అని చెప్తాం. అంటే ట్రిపుల్ COOH గ్రూప్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చూపించలేదు కానీ నేను 3 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి. ఆల్కహాల్ అంటే COOH, OH గ్రూప్ ఉంటుంది కదా అది. ద సింథసిస్ ఆఫ్ గ్లిజరాల్ రిక్వైర్స్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, అంటే DHAP కావాలంట తయారు చేయాలంటే, విచ్ ఈజ్ ఎ కీ ఇంటర్మీడియట్ ఆఫ్ గ్లైకాలసిస్. మనకి ఇది ఎలా వస్తుంది అంటే, మనం రెస్పిరేషన్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల మనకి DHAP అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ DHAP అనేటటువంటిది ఇక్కడ మనకు ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి ఉపయోగపడుతుంది అనమాట. విచ్ ఈజ్ ఎ కీ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లిజరాల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ DHAP. DHAP నుంచి, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ నుంచి ప్రొడక్షన్ జరుగుతుందంట. ఇక్కడ DHAP అంటే గ్లిజరోఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల ఆల్ఫా గ్లిజరోఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది. అంటే 2 స్టెప్స్లో జరిగిపోతుంది. ఈ ఆల్ఫా గ్లిజరోఫాస్ఫేట్ అనేటటువంటిది కాస్త వాటర్ మాలిక్యూల్ని రిక్వైర్ చేసుకుంటే హైడ్రేషన్ జరిగి గ్లిజరాల్ ఫార్మేషన్ జరుగుతుందంట. అంటే చాలా సింపుల్గా ఉంది గ్లిజరాల్ ఫార్మేషన్. మనకి గ్లైకాలసిస్లో వచ్చేటటువంటి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ రిక్వైర్ చేసుకుని గ్లిజరాల్ అనేటటువంటిది ప్రిపేర్ అవుతుంది. అది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అయినటువంటిది అంటే గ్లిజరోఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల DHAP కాస్త ఆల్ఫా గ్లిజరోఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది. అదే సెకండ్ రియాక్షన్లో అయితే గ్లిజరోఫాస్ఫేట్ అనేటటువంటిది వాటర్ మాలిక్యూల్ రిక్వైర్ చేసుకుని గ్లిజరాల్ కింద ఏర్పడింది. అంటే మనకి ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ఏమన్నాం, 3 స్టెప్స్ అన్నాం. సింథసిస్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్ సింథసిస్ చేయడం, సింథసిస్ ఆఫ్ గ్లిజరాల్, 2 ఏర్పడ్డాయి. ఈ రెండింటిని ఏం చేయాలి ఇప్పుడు, థర్డ్ స్టెప్ కండెన్సేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఇంటూ ఫ్యాట్స్. థర్డ్ స్టెప్ అది మనం చేయాల్సినటువంటి పని. అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే
3 ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ కంబైన్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్. అంటే ఒక గ్లిజరాల్ మాలిక్యూల్ తోటి 3 ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ని కంబైన్ చేసి మనం ఫ్యాట్ ఫార్మేషన్ చేయొచ్చు అంట, అంటే కొవ్వులు ఏర్పడతాయంట. దిస్ ఈజ్ ఏ condensation reaction. The fat or lipid formed by the above condensation is called triglyceride. అంటే 3 ఫ్యాట్స్ కలిపితే అంటే 3 ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ట్రైగ్లిజరైడ్ అంట. వెన్ 3 సిమిలర్ ఫ్యాటీ యాసిడ్స్ కంబైన్ విత్ ద గ్లిజరాల్ ఆర్ ఏ న్యూట్రల్ ఫ్యాట్ ఈజ్ ఫార్మ్డ్. వెన్ 3 డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ కంబైన్ విత్ ఏ గ్లిజరాల్ ఏ మిక్స్డ్ ఫ్యాట్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనం తీసుకున్నటువంటి 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లేస్ లోపల మనం 3 మాలిక్యూల్స్ కూడా పాల్మెటిక్ యాసిడ్సే యాడ్ చేస్తాం. అంటే ఏంటి, మనకు ఒక గ్లిజరాల్ మాలిక్యూలు 3 మోల్స్ ఆఫ్ పాల్మెటిక్ యాసిడ్, దాన్ని యూజ్ చేసుకుని మనం ట్రైపాల్మిటిన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తాం. అలాంటిది ఇక్కడ ఈ 3 మాలిక్యూల్స్ కూడా పాల్మెటిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి మనం వాటిని ట్రైగ్లిజరైడ్ అని చెప్పేసి మెన్షన్ చేసాం. అదే న్యూట్రల్ ఫ్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. న్యూట్రల్ అంటే న్యాచురల్ ఫ్యాట్, అంటే సేమ్ ఒకలాగే ఉండేటటువంటి మాలిక్యూల్స్ తీసుకున్నాం ఇక్కడ. అలా కాకుండా అంటే మిక్స్డ్ ఫ్యాట్ అంటే ఇక్కడ 3 పాల్మెటిక్ మాలిక్యూల్స్ యాసిడ్స్ అంటే 3 మాలిక్యూల్స్ కూడా పాల్మెటిక్ యాసిడ్ తీసుకోకుండా ఒకటేమో పాల్మెటిక్ యాసిడ్, ఒకటేమో లినోయిలిక్ యాసిడ్, ఒకటేమో స్టెరాయిక్ యాసిడ్, ఇలాగ వేరు వేరు తీసుకున్నాం అనుకోండి ఫ్యాటీ యాసిడ్స్ని, అప్పుడు మిక్స్డ్ ఫ్యాట్ అంటాం అన్నమాట. మిక్స్డ్ ఫ్యాట్ కింద మెన్షన్ చేస్తాం. అది సేమ్ ఒకే రకమైనవి తీసుకుంటే న్యూట్రల్ ఫ్యాట్ అంటాము, అంటే అన్నీ ఒకే రకమైనటువంటి మాలిక్యూల్స్ తీసుకున్నాం కాబట్టి. అలాగే వేరువేరుగా తీసుకుంటే మిక్స్డ్ ఫ్యాట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైనా అర్థమైంది అనుకుంటాను. అంటే 3 సిమిలర్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే న్యూట్రల్ ఫ్యాట్, 3 డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే మిక్స్డ్ ఫ్యాట్. అంటే మనం ఇక్కడ తీసుకున్న పాల్మెటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ 3 ఒకటే రకం కాబట్టి న్యూట్రల్ ఫ్యాట్ అన్నాం. అంటే ఒక లెనోలిక్, పాల్మెటిక్, స్టెరాయిక్ తీసుకున్నాం అనుకోండి మిక్స్డ్ ఫ్యాట్ అవుతుంది. అంటే వేరు వేరు రకాల ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుని యాడ్ చేయడం వల్ల. ఇక్కడ దేర్ ఆర్ ద 2 స్టెప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే మనం ఫ్యాట్స్ ఫార్మేషన్ చేయడానికి కూడా ఒక 2 స్టెప్పులు ఉన్నాయి. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ ప్లస్ కోఏ ఫ్యాక్టర్ తోటి కంబైండ్ అవుతుందండి ఫస్ట్, ఆ తర్వాత గ్లిజరాల్తో కంబైండ్ అవుతుందన్నమాట ఫ్యాట్ ఫార్మేషన్ చేసేటప్పుడు. ఫ్యాటీ యాసిడ్ ప్లస్ కోఏ, ఫ్యాటీ యాసిడ్ కోఏ కాంప్లెక్స్, ఫ్యాటీ యాసిడ్ కోఏ కాంప్లెక్స్ ప్లస్ గ్లిజరాల్ అనేటటువంటి సెకండ్ స్టెప్లో యాడ్ అయింది. ఇక్కడ మనకి మెగ్నీషియం అయాన్స్ కావాలి, ఏటీపీ ఎనర్జీ రిక్వైర్మెంట్ కావాలి, అలాగే లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి లిపిడ్ అంటే కోఏ వెళ్ళిపోయి ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ కలిసి మనకి ఫ్యాట్స్ అదే లిపిడ్స్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఇందులో కండెన్సేషన్ లోపల ఉండేటటువంటి స్టెప్స్ అన్నమాట. ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాట్స్ సంబంధించి అందులో ఉండేటటువంటి 2 స్టెప్స్. ఫ్యాటీ యాసిడ్ ప్లస్ కోఏ, ఫ్యాటీ యాసిడ్ కోఏ కాంప్లెక్స్, తర్వాత దానికి గ్లిజరాల్ యాడ్ అవడం తర్వాత కోఏ బయటకు వెళ్ళిపోయి లిపిడ్ ఫార్మేషన్ జరిగింది. మనకి ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగింది. అంటే మనకేంటి, ఎక్కడైనా కూడా ఎనర్జీ రిక్వైర్మెంటే కావాలి. ఎస్టైల్ కోఏ కాస్త మ్యాలనైల్ కోఏ కింద ఏర్పడడానికి ఛార్జింగ్ పెట్టాం, అంటే ఏటీపీ రిక్వైర్మెంట్ జరిగింది. అలాగే కండెన్సేషన్ జరిగిన తర్వాత మ్యాలనైల్ ఎస్ఏసిపి, ఎస్టైల్ ఎస్ సింథేజ్ అనేటటువంటిది కండెన్సేషన్ జరిగిన తర్వాత కూడా ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగింది. ఎస్ఐల్ ఎస్ఏసిపి నుంచి డి బీటా హైడ్రాక్సీ బ్యూట్రైల్ అనేటటువంటిది ఏర్పడడానికి ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగింది. అలాగే క్రోటోనైల్ ఎస్ఏసిపి నుంచి బ్యూట్రైల్ ఎస్ఏసిపి అనేటటువంటిది ఏర్పడడానికి ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అనేటటువంటిది. అంటే మనకి ఇక్కడ ఎనర్జీ 2 టైమ్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగింది ఇక్కడ. అలాగే లిపిడ్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు అంటే ఫ్యాటీ యాసిడ్
తయారు చేసేటప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగింది. అదే ఎనర్జీ మళ్ళీ ఇక్కడ గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్ రెండు కండెన్సేషన్ చేసేటప్పుడు మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ జరిగిందన్నమాట. అంటే ఏంటి, ఫ్యాట్స్ ఫార్మేషన్ జరగాలంటే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని అంతా రిక్వైర్ చేసేసుకుంటుంది అనమాట. అందువల్ల మనకు నీరసం వస్తుందన్నమాట. అందుకే ఆ ఎనర్జీ అంతా ఫ్యాట్ రూపంలో నిలువ ఉండిపోతుంది. ఆ ఎనర్జీని అంటే ఫ్యాట్ని కరిగించడం ద్వారా అందులో ఉన్నటువంటి ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. అందుకే పని చేసేటప్పుడు మనం ఎనర్జీ వాడాల్సి వస్తుంది కదా. పని చేస్తే ఫ్యాట్ కరుగుతుంది అంటూ ఉంటాం. అంటే వర్కౌట్స్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ అంటే అది అందులో ఉన్నది ఏంటి, ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా బయటికి లాగడం జరుగుతుంది అన్నమాట ఫ్యాట్ బర్నింగ్ అంటే. దిస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్. అంటే సింపుల్గా ఇక్కడ చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ఒకటే కాన్సెప్ట్ కొంచెం లెంతీగా ఉంది. మిగిలిన అంతా చాలా సింపుల్గా ఉన్నాయి. చూడండి, మనం ఫస్ట్ ఏమన్నాం, 3 స్టెప్స్ చెప్పాం. సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, సింథసిస్ ఆఫ్ గ్లిజరాల్, కండెన్సేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అని చెప్పేసి. ఇందులో సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ చాలా లెంతీగా ఉంది. మీరు అదంతా స్టోరీ గుర్తుంచుకున్నా ఉంచుకోలేకపోయినా ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటి, ఎసిటైల్ కోఏ అనేటటువంటిది కావాలి, అలాగే మ్యాలనైల్ కోఏ అనేటటువంటి కాంపౌండ్స్ కావాలి. ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది రియాక్షన్ అంటే సైటోసాల్లో అంటే సైటోప్లాజంలోనే జరుగుతుంది. ఈ ప్రైమరీ ప్రికాసర్స్ లేకుండా ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ అనేటటువంటిది జరగదు. దానికి సంబంధించి ఇక్కడ మ్యాటర్ రూపంలో మీకు 7 స్టెప్స్. అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరగాలంటే ఇది కావాలి, ఈ స్టెప్స్ అన్నీ జరగాలి అని చెప్పాను ఇక్కడ. సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఇన్ జనరల్ ఇన్వాల్వ్స్ ద రిపీటెడ్ ఎడిషన్. అంటే ప్రతిసారి 2 కార్బన్లు జాయిన్ అవుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఇక్కడ వరకు ఇది రాస్తే సరిపోతుంది. ఛార్జింగ్ ఎస్ఎల్ గ్రూపు, కండెన్సేషను, రిడక్షను, డీహైడ్రేషను, శాచురేషన్ అండ్ చైన్ ఎలాంగేషన్. ఇదంతా ఈ మ్యాటర్ అంతా రాయలేరు కాబట్టి మీరు ఇదంతా కష్టం అనుకుంటే డైరెక్ట్గా ఈ పాత్వే వేసేసుకోవచ్చు. అంటే ఈ నేమ్స్ ఏమున్నాయో గుర్తుపెట్టుకొని ఆ పాత్వే వేసేసుకుని డైరెక్ట్గా మనం సింథసిస్ ఆఫ్ గ్లిజరాల్ రాసేయచ్చు. అర్థమవుతుందా? గ్లిజరాల్ రాసేయచ్చు. అంటే గ్లిజరాల్ ఫార్మేషన్కి సంబంధించి డిహెచ్ఏపి కావాలి కాబట్టి ఈ డిహెచ్ఏపిని యూజ్ చేసుకొని 2 స్టెప్పుల లోపల డిహెచ్ఏపి ఆల్ఫా గ్లిజరోఫాస్ఫేట్ ఏర్పడి తర్వాత గ్లిజరాల్ ఏర్పడిపోతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అన్నాం. ఇక్కడ కండెన్సేషన్ 2 కలపడం. ఆ కలిపే విధానానికి సంబంధించి అంటే ఒకే రకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కలుపుతామా, వేరు ఫ్యాటీ యాసిడ్స్ కలుపుతామా అనే కండిషన్స్ని బట్టి. గ్లిజరాల్కి ఒక ఫ్యాటీ యాసిడ్ కలిపామనుకోండి మోనో గ్లిజరైడ్ అవుతుంది. 2 కలిపామనుకోండి ఫ్యాటీ యాసిడ్ డైగ్లిజరైడ్ అవుతుంది. 3 కలిపితే ట్రైగ్లిజరైడ్ అవుతుంది. ఆ 3 అంటే ఎందుకంటే COOH గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ కార్బాక్సిలిక్ గ్రూప్ని రిమూవ్ చేసి మనం ఫ్యాటీ యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. ఆ యాడ్ చేసేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ 3 కూడా ఒకటే రకమై ఉంటే 3 సిమిలర్ అయితే న్యూట్రల్ ఫ్యాట్ అంటున్నాం, వేరు అయితే మిక్స్డ్ ఫ్యాట్ అంటున్నాం. ఈ స్టెప్ ఈ విధంగా చూపించవచ్చు. ఫ్యాటీ యాసిడ్ కోఏ ఎంజైమ్ తోటి రియాక్ట్ అయ్యి ఫ్యాటీ యాసిడ్ కోఏ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఫ్యాటీ యాసిడ్ కోఏ కాంప్లెక్స్ కాస్త గ్లిజరాల్తో కంబైండ్ అయ్యి లిపిడ్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే మనకి లిపిడ్ ఫార్మేషన్ జరగాలంటే హై ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద ఎనబాలిజం ఆఫ్ ద లిపిడ్స్ లేదా సింథసిస్ ఆఫ్ ద లిపిడ్స్ సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట.